హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. అన్నామలై రాజకీయాల నుంచి వైదొలగనున్నారా? రీసెంట్గా ఆయన ఒక ఫామ్ ల్యాండ్ను కొన్నారు. అంతేకాకుండా ప్రధానమంత్రి ఉపాధి హామీ పథకం కింద ఒక అప్లికేషన్ను సైతం పెట్టుకున్నారు. ఈ రెండింటిని డిఎంకే బయటపెట్టింది. ఆయన కొన్న ల్యాండ్కు సంబంధించి. అంతేకాకుండా ఆయన ఒక పాడి పరిశ్రమను ఏర్పాటు చేయాలని భావించాడు. అంటే ఇప్పుడు బర్రెలు, గేదెలు ఇటువంటి వాటిని పెంచాలని అనుకుంటూ ఉన్నారు. అందులో భాగంగానే ఈ పథకం కింద ఆయన అప్లికేషన్ పెట్టుకున్నారు. సో ఈ రెండింటిని డిఎంకే గవర్నమెంట్ బయటపెట్టి ఇక అన్నామలై రాజకీయాల నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక ప్రజలు మీరు అతనిపై నమ్మకం పెట్టుకోకండి, అన్నామలై అంత నమ్మకస్తుడు కాదు అనే ప్రచారాన్ని ఇప్పుడు తమిళనాడు వ్యాప్తంగా డిఎంకే చేస్తూ ఉంది. అయితే ఈ వార్తల్లో నిజం ఎంత? డిఎంకే చెబుతోంది నిజమా, లేదంటే దీనిపై అన్నామలై ఏమని చెప్పారు అనే విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం. మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే అన్నామలై గురించి మనందరికీ తెలుసు. 2019 కంటే ముందు ఆయన తమిళనాడులో ఐపీఎస్గా ఉండేవారు. ఆ ఐపీఎస్గా ఉన్న సమయంలో తమిళనాడు సింగం అనే విధంగా ఆయనకు పేరు వచ్చింది. ఆ తర్వాత ఆయన 2020లో బీజేపీలో జాయిన్ అయ్యారు. ఆ పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ అధ్యక్ష పదవిని సైతం అధిరోహించారు. ఆ టైంలో తమిళనాడులో ప్రతి ఒక్కరికి బీజేపీ పేరును పరిచయం చేసిన వ్యక్తి అన్నామలై. అయితే లోక్సభ ఎన్నికల సమయంలో అనుకున్న రీతిలో ఫలితాలు రాలేదు, చాలా తక్కువగా వచ్చాయి. చివరికి అన్నామలై సైతం ఎంపీగా ఓటమి పాలైన పరిస్థితి నెలకొంది. అయితే అక్కడ పార్టీ ఎక్కడా కూడా తగ్గలేదు. గతంలో వచ్చిన ఓట్ పర్సెంటేజ్ కంటే గత ఎన్నికల్లో 13%కు పెంచగలిగారు. అంటే సింగిల్ బీజేపీనే 13% వచ్చే విధంగా అన్నామలై పార్టీని పెంచగలిగారు. అయితే ఇది అసెంబ్లీ ఎన్నికల సమయానికి ఇది సరిపోదు, ఇంకా పార్టీ చాలా ఎదగాల్సి ఉంది. సో ఉన్నది తక్కువ టైమే కాబట్టి మనం ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవాలి. అందులో భాగంగానే అన్నా డిఎంకేతో మనం పొత్తు పెట్టుకుందాము అని కేంద్ర అధిష్టానం భావించింది. దీంతో అన్నా డిఎంకేకు అన్నామలైకు మధ్య విభేదాలు ఉండటంతో అన్నామలై అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అయితే ఈ క్రమంలో డిఎంకేగా అన్నామలైను ఇప్పుడే టార్గెట్ చేయడానికి ప్రయత్నం చేస్తోంది. ఆయన ఇక రాజకీయాలను వదిలేయనున్నారు. ఒక ఫార్మ్ ల్యాండ్ను కొన్నారు. అంతేకాకుండా పాడి పరిశ్రమను ఏర్పాటు చేసుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర అప్లికేషన్ పెట్టుకున్నారు. కాబట్టి ఆయన ఇక రాజకీయాల నుంచి దూరం అయిపోతున్నారు. ప్రజలు మీరు అంతా ఆశలు వదిలేసుకోవాలి అని డిఎంకే పార్టీ చెబుతోంది. అయితే ఇందులో నిజం ఎంత అనే విషయాలను మనం ఒక్కసారి పరిశీలిస్తే అన్నామలై రాజకీయాల నుంచి వైదొలిగే ప్రసక్తే లేదు అని స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ల్యాండ్ కొనుగోలు విషయంలో కూడా అన్నామలై స్పష్టతనిచ్చేశారు. తన సొంత లోన్ అండ్ తను కూడబెట్టుకున్న డబ్బులతో మాత్రమే ఈ ల్యాండ్ను కొన్నాను. డిఎంకే చెబుతున్నట్లు నేను ఎక్కడ అవినీతికి పాల్పడలేదు అని అన్నామలై చెబుతూ ఉన్నారు. అంతేకాకుండా నా లైఫ్లో కొన్న ఫస్ట్ స్థిర ఆస్తి ఇదే అని కూడా అన్నామలై చెప్పారు. నేను అక్కడ జస్ట్ ఒక ఫామ్ను ఏర్పాటు చేయాలని అనుకున్నాను, పాడి పరిశ్రమను అభివృద్ధి చేయాలని భావిస్తున్నాను, అందులో భాగంగానే దాన్ని కొన్నానే తప్ప రాజకీయాల నుంచి వైదొలిగేందుకు కాదు అని స్పష్టంగా చెప్పేశారు. దీంతోపాటు కేంద్ర అధిష్టానం అన్నామలైను పక్కన పెట్టేసింది అని డిఎంకే చేస్తున్న ప్రచారంలో సైతం ఎటువంటి వాస్తవము లేదు. ఎందుకంటే ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఎంపిక ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాత కేంద్ర కేబినెట్లో భారీ మార్పులు ఉండనున్నాయి అని స్పష్టమైన సంకేతాలు వినిపిస్తూ ఉన్నాయి. అమిత్ షా ఈ మార్పుల్లో ఒకప్పటి తమిళనాడు మాజీ సీఎం కాంగ్రెస్ నేత అయిన కె కామరాజ్ స్టైల్ను అవలంబించాలని భావిస్తున్నట్టు సమాచారం. అందులో భాగంగా ఈ స్టైల్లో ఏముంటుంది అంటే ఇప్పటి వరకు ప్రభుత్వంలో పనిచేసిన వారిని పార్టీకి పంపించి పార్టీలో పనిచేసిన వారిని ప్రభుత్వంలో తీసుకునేందుకు అమిత్ షా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అంటే ఇప్పటి వరకు అన్నామలై పార్టీ కోసం మాత్రమే పనిచేస్తారు, ఎక్కడ కూడా ప్రభుత్వంలో కొన్ని బాధ్యతలు ఏవి తీసుకోలేదు ఇప్పటి వరకు. ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఉండి బీజేపీని తమిళనాడులో గ్రామాన పరిచయం చేయడానికి చాలా వరకు కృషి చేశారు. సో అన్నామలైకి కనుక ఇప్పుడు కేంద్రంలో ఏదో ఒక మంత్రి పదవి కానీ లేదంటే ఏదైనా పెద్ద పదవి కానీ ఇస్తే అది అన్నామలైకి మేలు చేకూరడంతో పాటు తమిళనాడులో కూడా తమ పార్టీ ఎదిగేందుకు ఆస్కారం ఉంటుంది అని ఇప్పటికీ అమిత్ షా భావిస్తున్నట్టు సెంట్రల్ వర్గాల ద్వారా తెలుస్తుంది. సో దీన్ని బట్టి చూసుకున్నా కూడా అన్నామలైకి ఖచ్చితంగా ఏదో ఒక పదవి ఇచ్చి ఆయనను గౌరవించేందుకు ఆస్కారం ఉంది అని తెలుస్తుంది. ఇదే విషయంపై తమిళనాడు బీజేపీ వైస్ ప్రెసిడెంట్ కూడా ఇదే విషయాన్ని స్పష్టతనిచ్చారు. సెంట్రల్లో
ఆ అన్నామలైకు ఏదో ఒక గౌరవమైన పదవి దక్కుతుంది అని గతంలోనే లీకులు ఇచ్చిన పరిస్థితి నెలకొంది. సో దీన్ని బట్టి చూసుకుంటే అన్నామలై ప్రస్తుతం ఏర్పాటు చేసుకున్న ఫామ్ ల్యాండ్ అండ్ పాడి పరిశ్రమ కోసం అప్లికేషన్ పెట్టుకున్న మాట కూడా వాస్తవం. అయితే ఇది జస్ట్ ఆయన వ్యాపారాన్ని విస్తరించడంలో భాగంగా మాత్రమే దీన్ని ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తుంది. అంతేకాని దీనికి రాజకీయాల నుంచి వైదొలగడానికి ఎటువంటి సంబంధము లేదో అనేది స్పష్టంగా అర్థమవుతుంది. దీంతోపాటు అన్నామలైకి త్వరలోనే కేంద్రంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక తర్వాత ఆ కేంద్రంలో ఏదో ఒక మంత్రి పదవి కానీ లేదంటే సముచితమైన గౌరవప్రదమైన స్థానంలో కూర్చోబెట్టే అవకాశం ఉంటుంది అని స్పష్టంగా సంకేతాలు వినిపిస్తూ ఉన్నాయి. సో ఈ రెండింటిని బేరీజు వేసుకుంటే ప్రస్తుతం రాష్ట్రంలో డిఎంకే చేస్తున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవము లేదు అని స్పష్టంగా అర్థమవుతుంది. ఆ పార్టీ జస్ట్ అన్నామలై చరిష్మాను తగ్గించేందుకు, ఆయనపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని తగ్గించేందుకు మాత్రమే సో ఇటువంటి ప్రచారం చేస్తోంది అని అర్థమవుతుంది. దీన్ని బట్టి చూసుకుంటే ఏదో ఒక అబద్ధపు లేదంటే విష ప్రచారం చేసైనా కానీ అన్నామలై చరిష్మాను ఇప్పుడే తగ్గించాలి, ఆయన కనుక భవిష్యత్తులో ఎదిగితే తమ పార్టీకి ఇది బాగా దెబ్బ కొడుతుంది అని డిఎంకే భావిస్తున్నట్టు కనిపిస్తుంది. అందులో భాగంగానే ప్రస్తుతం ఇటువంటి అబద్ధ ప్రచారాలకు తెర లేపింది అని స్పష్టంగా అర్థమవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.